అదో ప్రముఖ కాలేజీ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వందల కొద్ది బ్రాంచీలున్నాయి. వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. కానీ విద్యాబుద్ధులు నేర్పించేందుకే కాలేజీకి వెళ్లే విద్యార్థులు విగత జీవులుగా మారుతున్నారు. ఓవైపు వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతుంటే తాజాగా లైంగిక వేధింపుల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. యాజమాన్యాల చదువుల ఒత్తిడి, మార్కుల టెన్షన్తో విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్లోని శ్రీ చైతన్య కాలేజీలో ఇటీవల కాలంలో వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కేవలం నెల రోజుల వ్యవధిలోనే వివిధ బ్రాంచీల్లో 3 విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. విజయవాడకు చెందిన కౌశిక్ రాఘవ మియాపూర్లోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. వారం రోజుల క్రితం హాస్టల్ గదిలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ విషయాన్ని కళాశాల యాజమాన్యం గోప్యంగా ఉంచింది. దీంతో విద్యార్థి బంధువులు, విద్యార్థి సంఘాలు కాలేజీ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. విద్యార్థులపై తీవ్ర మానసిక ఒత్తిడి, వేధింపులే ఆత్మహత్యకు కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైపు విద్యార్థుల ఆత్మహత్యలు కలకలం రేపుతుండగా తాజాగా లైంగిక వేధింపుల ఘటన వెలుగులోకి వచ్చింది. మదీనాగూడ శ్రీ చైతన్య కాలేజీలో కెమిస్ట్రీ లెక్చరర్ గా పనిచేస్తున్న హరీష్ తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఎప్పుడు ఎక్కడ కలుద్దామంటూ మెసేజ్ పెడుతూ ఇబ్బంది పెడుతున్నారని ఆందోళనకు దిగారు. అదే పిల్లలతో చాట్ చేయడము, ఫోన్ నెంబర్ ఎందుకు ఇస్తాము, ఏదైనా ఇంపార్టెంట్ మెసేజ్ ఉంటే పెట్టడానికని ఇస్తాం. ఏదైనా క్లాస్కి సంబంధించి దాంట్లో ఇవాళ రాలేదా లేదా ఏంటి, ఏం సంగతి, ఎందుకు రావట్లేరు, ఇవన్నీ ఇంకా అంటే ఇక వేరే రకంగా మాట్లాడడం. అది ఒక లెక్చరర్ పిల్లలతో మాట్లాడిన విధంగా కాకుండా ఇంకొక రకంగా మాట్లాడడం. తాను చాట్ చేసిన విషయాలు బయటకు వస్తే యాసిడ్ పోసి చంపేస్తానంటూ హెచ్చరించాడు. ఈ విషయమై కాలేజ్ డీన్ తో పాటు ప్రిన్సిపల్ కు విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తల్లిదండ్రుల వద్దకు తీసుకెళ్లొద్దంటూ వారు కూడా బెదిరింపులకు గురి చేశారని విద్యార్థినులు వాపోయారు. మేమేమన్నా ఎప్పుడైనా చెప్పామనుకో, ఎందుకు సార్ ఇట్లా మాట్లాడుతున్నారంటే, యాసిడ్ పోసేస్తే మీకు ల్యాబ్ లో ఏమైనా పోసేసి జస్ట్ బై మిస్టేక్ పడింది అని చెప్పేసి అంటాడు అన్న. మళ్ళీ మేము ఏమన్నా కటన్స్ చేస్తే మీరు కటన్స్ చీకట్లోనే అన్ని పనులు చేస్తారా అని చెప్పేసి అంటాడు. మీకు మళ్ళీ నైజీరియా పంపించాలి, మీరు రాత్రి పగలు మొత్తం చేసేవాళ్ళు కావాలి అని చెప్పేసి అంటే మేము కిందకి వంగి పెన్సిల్ తీసుకోవడానికి కూడా భయం అన్న. మాకు ఇట్లా వంగాలంటే భయం అవుతుంది. కింద నుంచి పైకి చూస్తాడు. బ్యాడ్ అన్న, అసలు చూసే చూపులే బ్యాడ్ ఉంటాయి అన్న. యాజమాన్యం తీరును నిరసిస్తూ విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు వారికి మద్దతుగా కాలేజీకి తరలివచ్చాయి. లెక్చరర్ను కాపాడేందుకు యత్నిస్తున్న కాలేజీ తీరుపై మండిపడ్డారు. వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. కాలేజ్ డీన్, ప్రిన్సిపల్ ను నిలదీశారు. విషయం తెలుసుకున్న మియాపూర్ పోలీసులు కాలేజ్ వద్దకు చేరుకుని బాధిత విద్యార్థులతో మాట్లాడారు. లెక్చరర్ హరీష్ పై వెంటనే కేసు నమోదు చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.